ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. సెన్సేషన్ స్టార్గా తను చెప్తుంటారు. తను యాక్ట్ చేసినటువంటి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఆ తర్వాత బోల్డ్ అంత నేమ్ తనకు వచ్చింది. అడల్ స్టార్ అన్నారు, సెమీ పోన్ స్టార్ అన్నారు. ఇవన్నిటిని దాటుకొని ఇన్నేళ్ల తర్వాత తనని అమ్మ అని పిలిచే స్టేజ్ దాకా కూడా చేరారు. మీ గెస్ కరెక్టే, మనతో పాటుగా ఉన్నారు షకీలా గారు. షకీలా గారు నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, అల్హమ్దుల్లా. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అయితే స్టార్టింగ్లో మిమ్మల్ని ఏదేదో పిలిచి ఇప్పుడు అమ్మ అనడం అనేది ఎలా అనిపిస్తుంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. యాక్చువల్లీ మీకు అది ట్రాన్స్ఫర్మేషన్గా కనిపించవచ్చు, నాకు లేదు. బికాస్ నేనుగానే ముందు నుంచి ఉన్నాను. కాకుంటే మేము చూడడంలో డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ మీ ఐస్. మీరు చేసిన సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు అయినప్పటికి కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేవి వచ్చాయి. నాట్ ఓన్లీ మలయాళం, సౌత్ ఇండియాయే కాదు దేశవ్యాప్తంగా హూ ఇస్ షకీలా అని చూసేలా చేశాయి కదా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది? నాకు తెలిసి ఇవన్నీ ఇలాగ పేరు రావాలా అని ఇదంతా ఇక్కడ రాసుంది. అసలు నేను ఒక స్టార్ అనేది వదిలేయండి, ఒక యాక్ట్రెస్గా మాత్రం నాకు తెలుసు. ఐ నెవర్ ఫెల్ట్ ఐ వాస్ అ స్టార్ ఎనీవేర్. నాకు ఇన్ని ఫిల్మ్స్ ఇన్ని దాంట్లో డబ్బు అవుతున్నాయని తెలీదు, నాకే తెలియకుండా. అసలు ఏ సినిమా చూడలేదా? దాని తర్వాత చూశాను చాలా, అంటే మలయాళం ఫిల్మ్స్ క్విట్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్స్ అంతా చూశాను. ఈ ఫిల్మ్స్ ఏంటి హిట్? ఎందుకు హిట్? దాంట్లో రీ రికార్డింగ్స్ అన్ని, ఆ సాంగ్స్ తలనొప్పి. మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్స్ అంతా పెట్టున్నారు దాంట్లో. సో ఐ ఫెల్ట్ ఇది ఒకటి మలయాళంలో ఉండే టాప్ స్టార్లకి బ్యాడ్ టైం అయి ఉండాలా, లేకపోతే ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి గుడ్ టైం ఉండాలా, అంతే నా అసంప్షన్. షకీలాకి నాకు నా కుటుంబంని కాపాడుకునేదానికి టైం. అది ఈ మలయాళం ఫిల్మ్స్ లేకపోయినా ఏదో ఒక రోల్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు మంత్లీ 10 days ఏదో వర్క్ నేను చేసేదాన్ని. సరే, అది ఆ వర్క్ కూడా దొరకకపోతే బ్లడ్ అయినా అమ్ముకొని మా ఫ్యామిలీకి ఇచ్చేదాన్నే కదా. సమ్హౌ ఐఎమ్ గోయింగ్ టు. సో నాకు అది ఏమి డిఫరెన్స్ తెలియలా. వచ్చింది 10 రోజుల వరకు వచ్చి వెరీ గుడ్, ₹1,00,000 వచ్చింది, సూపర్ గుడ్. అంతే తప్ప నా ఎగ్జైట్మెంట్ నాకు నా ఫ్యామిలీకి ఓకే ఇప్పుడు ఇంట్లో ఏసీ వేయాల మమ్మీకి, ఏసీ వేసాను. సో ఇలాంటి కుట్టి సంతోషమే నాకు సంతోషం అనిపించింది. సో మీరు మలయాళం మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. మీ మూవీస్ మీరు అయితే ఇనీషియల్ డేస్లో చూసుకోలేదు, ఏం చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా జనాల్లోకి వెళ్తోంది తెలియదు. బట్ డూ యూ నో ద కంటెంట్? ఏం కంటెంట్ ఉంటుంది? కంటెంట్ తెలుసు. ఇట్ ఈస్ అడల్ట్ కంటెంట్. ఎవ్రీ మూవీ వాస్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక ఫ్యాంటసీ సీన్, ఒక స్నానం చేసే సీన్, రెండు చెప్తారు. సరే, విషయం ఏమంటే ఒక స్త్రీ ఒక పరాయి మగోడుతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే ప్రతి సినిమాలో చెప్పేది. కాకపోతే దాన్ని ఫ్యాంటసైజ్ చేసి దట్స్ బికాస్ ఎవ్రీ మూవీకి ఇదే లైన్ ఏమో ఒకటే, చేసే ఆర్టిస్టులు వేరే మారుతారు. అయితే నాతో పర్ఫామ్ చేసే మొగోళ్ళు వేరే మారుతున్నారు, అంతే తప్ప నాకేమో అన్ని లైన్లు అంతా చెప్పబాకండి ఇదే కదా. అయితే ఒకటి, ద ఫుల్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లీన్ పర్సన్ అంటే అది నేనే. ఎలా చెప్పండి? ఎలా? ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తాను. ఒకటి షూటింగ్ కదిలే ముందు, షూటింగ్లోకి వెళ్ళి ఎలాగైనా స్నానం చేపిస్తాను. ఎలాగో ఆ స్నానం సీన్ ఉంటుంది, రోజు స్నానం సీన్ అనేది ఉంటుంది. సో చాలా క్లీన్ పర్సన్. అలా అన్నానండి, తప్పుగా కాదు, మరి వేరేలాగా అనుకోబోతున్నారు. నేను క్లీన్ పర్సన్ అనగానే ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ గురించి వచ్చేస్తుంది కదా, అలా ఎలా అనుకుంటారు అనేది వస్తుంది కదా. అలా అనుకుంటారు, అందుకే అది కాదండి ఎందుకు అని చెప్పాను. క్లీన్ అంటే ఎవరు క్లీను? ఎవరైనా ఒక్కరిని చెప్పండి వెరీ పర్ఫెక్ట్ పర్సన్ అని. నేనేమో ఐ విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఎవరిని నేను క్లీన్ అని చెప్పలేము. నేను చెప్పను. ఐ హావ్ నాట్ సీన్ ఎనీథింగ్. గౌతమ బుద్ధ ఆయన కూడా పెళ్లి చేసుకొని అంత అనుభవించిన తర్వాత కదా వద్దని వదులుకున్నాడు. సో అది క్లెన్లీనెస్ కాదు, ఆయన అన్ని అనుభవించాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఏదన్నా వద్దును వదులుకునేది మన ఇష్టమే కదా. సో వేర్ పీపుల్ ఆర్ క్లీన్, హూస్ క్లీన్? నాకు తెలియదు ఎవరు క్లీన్ అని. సో క్లీన్కి క్యారెక్టర్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? ఎలా చూస్తారు దాన్ని అసలు మీరు? సి, క్యారెక్టర్ ఇస్ వాట్ యు ఆర్.
దాన్ని బట్టి మన క్లెన్లీనెస్ మన కాడ ఉంటుంది. క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ ఎమ్ రైట్ నౌ. నేను ఇలాగే, మీరు నన్ను మారమన్నా మీకోసం నేను మారను, నా కోసం మిమ్మల్ని మార్చుకోమన్ను. దిస్ ఇస్ వాట్ ఐ యామ్, లెట్ మీ బీ మై సెల్ఫ్. సో దీంట్లో ఎంత క్లీన్గా ఉన్నాననేది నా విషయంలో నేను ఎలా క్లీన్. డూ ఐ డిస్టర్బ్ యూ? డూ ఐ టాక్ బ్యాడ్ అబౌట్ యూ? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ మీ టాకింగ్ ఎనీ షిట్ అబౌట్ ఎనీబడి ఇన్ ద ఇండస్ట్రీ? ఎంత తెలిసినా, బికాస్ దట్ ఈస్ దేర్ క్యారెక్టర్. వాళ్ళకి అది క్లీన్, మనం క్లీన్ అని వాళ్ళు అనుకోవచ్చు. సో హూ ఆమ్ ఐ టు జడ్జ్ పీపుల్? సో దిస్ ఇస్ వాట్ ఐ యామ్. సో ట్రూ. నిజంగానే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు అని కానీ ఇంకా వాళ్ళు అంతే, వాళ్ళ క్యారెక్టరే అంతా అనేది ఒక ఇమేజ్ పడిపోతుంది. మీ మీద కూడా అలాంటి పేరు, సెమీ పోన్ స్టార్, అడల్ట్ స్టార్, ఎంత మీరు సెన్సేషన్స్ చేసి ఇవన్నీ చేసినప్పటికీ తను యాక్ట్ చేసింది అలాంటి మూవీస్ లోనే కదా. దే జడ్జ్ యువర్ క్యారెక్టర్, దే జడ్జ్ యూ కదా. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళకి నోరుంది, వాళ్ళ కళ్ళే నన్ను చూస్తుంది. నన్ను జడ్జ్ చేసే వాళ్ళు అందరినీ నేను చూడలా, వాళ్ళే నన్ను చూస్తున్నారు. నన్ను చూసి నన్ను జడ్జ్ చేసుకుంటున్నారంటే అఫ్కోర్స్ వాళ్ళు అట్లీస్ట్ ఆ 30 రూపాయలు 40 రూపాయలు టికెట్లు ఎంత అనుకోండి నాకు తెలియదు. ఆ టికెట్ తీసుకొని పిక్చర్ చూసినప్పుడు వాళ్ళకి నోరు ఉంది కదా, ఏదో ఒకటి వాగాలని వాగారు అంతే. దెన్ వాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ? మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి మూవీస్ని మించి ఈవెన్ లో బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కలెక్షన్స్ అనేవి విపరీతంగా ఉండేది, రికార్డ్స్ ఉండేవి, ఒకదాన్ని మించి ఒకటి ఉండేది. ఆ టైంలో మీకున్నటువంటి నేమ్ ఫేమ్ ఇంకెవరికి కనిపించలేదు కదా. ఎలా ఉండేది ఇండస్ట్రీలోంచి రియాక్షన్స్ అనేవి? నాకు పెద్దగా తెలీదు, పట్టించుకోలేదా? అదే చెప్పాను కదా. యా రియలీ ఐ వాజ్ అ స్టార్. ఐ వాజ్ రియలీ, ఐ డోంట్ నో. నాకు ఆ స్టార్డమ్ అనేది ఫస్ట్ తెలియలే, అది నాకు ఇక్కడ ఎక్కలేదు. సో దిస్ ఇస్ హౌ ఐ యామ్. బాగుంది. అవునా, నా ఫిల్మ్స్ వాళ్ళ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ పోయాయా? వెరీ గుడ్. సో మై ప్రొడ్యూసర్స్ వెరీ హ్యాపీ. నా వల్ల ఏదన్నా మంచి జరుగుతుందా, వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగిందా, నేను హాఫ్ నేకడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పెట్టుకొని అది ప్రొడ్యూస్ చేసి అది రిలీజ్ చేసి దాంట్లో 4 డబ్బులు వాళ్ళకి వచ్చి వాళ్ళ పిల్లలకు పెళ్ళి జరిగిందా, దానికన్నా సంతోషం ఏముంది? ఆ టైంలో వాళ్ళు లాభపడి ఉంటారు, వాళ్ళకి రికార్డ్స్ అనేవి వచ్చాయి, కలెక్షన్స్ అనేవి వచ్చాయి. మీకు చేసే ప్రాపర్ పేమెంట్ అనేది జరిగిందా? ముందు జరగలా, దాని తర్వాత డబుల్కి ట్రిపుల్ తీసుకున్నాను. డిమాండ్ చేశారా? నేను వాళ్ళే చేశారు. ఈ ఫిల్మ్ చేస్తున్నారు కదా, ఆ డేట్ నాకు ఇవ్వండి, మీకు 3 లక్షలు కదా, నేను 6 lakhs ఇస్తాను. అవునా, డేట్ లేవు యాక్చువల్లీ. 6 lakhs అనగానే, బట్ ఏం చేసుకుంటాను ఆ డబ్బు పెట్టుకొని అని నాకు తెలీదు. 10 lakhs నేను మొత్తంగా చూడలేదండి నా చేతిలో ఇప్పటిదాకా. ఆ టైంలో మొత్తంగా నేను 10 lakhs అనేది ఎలా ఉంటుంది కూడా చూడలేదు. ఎందుకంటే డబ్బులు మా తమ్ముడు వస్తాడు లొకేషన్కి, తమ్ముడు తీసుకెళ్తాడు, అమ్మ కాడేస్తాడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్. సో నాకు తెలీదు ఎంత తీసుకున్నానని కూడా. సో వాళ్ళు డబ్బులు ట్రిపుల్ తీసుకున్నారు తప్ప నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు కదా. ఇప్పుడు దాకా నేనేం డిమాండ్ చేయట్లేదు కదా. ఎంత సంపాదించారో తెలుసా మీకు? తెలియదండి. ఏమయ్యాయి ఆ డబ్బులన్నీ? అన్నీ ఎవరెవరి కాడో ఉన్నాయి. ఓన్లీ లెట్ దెమ్ బీ హ్యాపీ. నేను కష్టపడితే కదా, అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇప్పుడున్న దాంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు, అంతకు ముందు కూడా హ్యాపీగా అలాగే ఉన్నారు. బికాస్ అందుకు నేను ఉండే ఇల్లు 43 yearsగా ఉంటున్నా, ఒకే ఇంట్లో ఉంటున్నా. 15 మంది ఉండేటప్పుడే నాకు ఆ హ్యాపీనెస్ దొరికినప్పుడు నేను ఒక్కదాన్ని. అప్పుడు 5,000 ఒక ఫిల్మ్కు రావటమే పెద్ద కష్టంగా ఉండింది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత ఇస్తున్నారు మీకే తెలుసు. సో అది పెట్టుకొని నేను హ్యాపీగా ఉండలేనా? మోర్ దెన్ ఎనఫ్ కదండి. ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఎవరికి ఇచ్చిపోతామా అని ఎందుకు ఈ పిచ్చి ఆలోచనలు? డబ్బులు పెట్టుకొని హ్యాపీగా తినండి, బయటికి తిరగండి, జాలీగా ఉండండి. కొంచెం వీలైనంత కొంచెం హెల్ప్ చేయండి బయట వాళ్ళకి, అది చాలండి.